కర్రీతో గోంగూర వేసి వండితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నానికి కలిపి తింటే చాలా మందికి ఇది ఫేవరెట్ కూడా డిష్ కూడా. చూడండి గోంగూర ఉంది కదా, ఇలా ఇదయ్యాక మనం ఫ్రాన్స్ మసాలా కర్రీ అయిపోయింది కదా, దాంట్లో మిక్స్ చేసేస్తే అంతే అయిపోతుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రాన్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తీసుకొచ్చారు. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసేసి దాని తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసి ఒక 5 to 10 minutes వదిలేసాక వాష్ చేసేసి దాని తర్వాత దీంట్లో చూసారా అన్ని దాంట్లో ఇలా బ్లాక్గా ఉంటుంది, అదంతా కూడా నీట్గా తీసేయాలండి. అప్పుడే మనకి మంచిది. చూడండి ఇలా అదంతా చూడండి బ్లాక్ ఉంది కదా, అదంతా నీట్గా తీసేయాలి. తర్వాత చూసారా ఎంత నీట్గా అయిపోయిందో, వాష్ చేసేసి ఇంకా తీసుకోవడమే అండి. అది తీస్తే ఇంత చెత్త వచ్చిందండి. దాంట్లో నీట్గా వాష్ చేసుకున్నాక వాటర్ అంతా పిండేశాక ఒక ప్యాన్లో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఐలో పెట్టేసి ఫ్రై చేస్తే చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా అలా వదిలేస్తాయండి. చూసారా ఎంత వాటర్ వదులుతుందో, అలా మనం ఫ్రై చేయాలి. పక్కన ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టేసి దాంట్లో 2-3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి 4-5 వేసుకోవాలి. దాని తర్వాత 2 ఆనియన్ కట్ చేసుకొని చూడండి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి, అది వేసేసుకోవాలి. దాని తర్వాత అలా ఫ్రై చేయాలండి. ఫ్రై చేశాక పక్కన ఇది ఉంది కదా, ఇది అప్పుడప్పుడు మనం ఫ్రై చేస్తూ ఉండాలి వాటర్ లాగేంత దాకా. ఇది అలా ఫ్రై చేస్తూ ఉంటే చూడండి ఇలా అప్పుడప్పుడు మనం ప్రాన్స్ ఉంది కదా, అది అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. అలా వాటర్ అంతా లాగేస్తాయి. ఆనియన్లో కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా లాగేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఆనియన్లో వేసేసుకోవాలి. ప్రాన్స్ బాగా నూనెలోనే ఒక 5 minutes అలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి ఇలా ఫ్రై చేస్తాం కదా, ఇలా చేసుకోవాలి. గోంగూర ఒక దీనికి 20 రూపీస్కి ఒక తీసుకోవాలి. ఆకులు మాత్రం తీసేసి ఒక 3-4 times వాష్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో నూనె కొంచెం వేసేసి జీలకర్ర వేసేసి ఇది వేసేయాలండి. దాని తర్వాత ఇది చూసారా ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఇలా తీసేసి ఒక 2 టమాటీలు స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మధ్యలో వేసుకొని ఇలా ప్రాన్స్ అంతా కప్పియాలి. దాని తర్వాత పక్కన అప్పుడప్పుడు మనం చూసుకోవాలి. చూసారా ఇలా కలుపుతూ ఉండాలి గోంగూరని. చూసారా ఇలా కలిపాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, నేను ఏదైనా ఫ్రెష్గా చేస్తానండి, అందుకే అది వాటర్ లాగా ఉంది. మనం కొంచెం ఆడితే అలాగే ఉంటుంది కదా, వాటర్ వేసి మిక్స్ చేయాలి కదా. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ వేయాలి కారం. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత బాగా ఇది గోంగూర ఉంది కదా పక్కన మాడిపోకుండా అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అంతా బాగా మిక్స్ చేసినట్టు ఇలా కలపాలి. దాని తర్వాత ఒక 5 minutes తర్వాత ఒక పెద్ద గ్లాస్లో వాటర్ వేసేయాలి. వేసేసి ఒక 5 to 10 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలండి. ఇది చూసారా ఇది అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ గోంగూర ఉంది కదా, ఇలా మనం డైరెక్ట్గా కూడా వేసుకొని ఫ్రాన్స్ కర్రీతో మిక్స్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాన్స్ కర్రీ ఉంది కదా, ఇలా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మనం గోంగూర మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూసారా ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలో కలిపి తింటే సూపర్గా ఉంటుందండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.